రోహిత్. బ్రేకింగ్ అవర్ ఇప్పుడు మనం చూడబోతున్న బ్రేకింగ్ న్యూస్ ఆరోగ్య సేవల గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అఖిల ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ నిధుల విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఒక లేఖ రాశాయి. సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు అంటూ ఆరోపిస్తున్నారు. ఎవ్రీ మంత్ 170 కోట్లు రిలీజ్ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో హాస్పిటల్స్ నిర్వహణ భారంగా మారిందంటూ లేఖ రాశాయి. ఆ లేఖలో ప్రభుత్వం ముందు 5 డిమాండ్స్ పెట్టాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్. అవేంటో చూద్దాం. 1, వెంటనే 600 కోట్ల బిల్లులు విడుదల చేయాలి. నెలవారీ చెల్లింపులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. 3, బకాయిల విడుదలకు స్పష్టమైన షెడ్యూల్ ఉండాలి. సమస్యల పరిష్కారం కోసం ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించాలి. పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు హెచ్ఆర్పీతో ముడిపడిన ఫ్రీ ఆథరైజేషన్ నిలుపుదల చేయాలి అంటూ ప్రభుత్వం ముందు ఈ 5 డిమాండ్స్ పెట్టాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి అందుబాటులో ఉన్నారు. కాంతి, ఈ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన ఏంటి? ఒకవేళ డిమాండ్లు నెరవేర్చకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఏం చేయబోతున్నాయి? పేదవాడి ఆరోగ్యం ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్స్ తీసుకున్నటువంటి నిర్ణయంతో గతంలో వారు సమ్మె చేసిన సమయంలోనే చాలా ఇబ్బందులు పడ్డారు పేషెంట్స్. అయితే ఇప్పుడు మరొకసారి అంటే అప్పుడు సమ్మె కాలంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో నెలకి 170 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు అని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ చెప్తూ ఉన్నాయి. మరొకసారి సమ్మెకు వెళ్లే దిశగా మా చర్యలు ఉండకుండా ప్రభుత్వం చూసుకోవాలని ఒక లేఖను అయితే రాయడం జరిగింది. అయితే ప్రభుత్వం చెబుతున్న దీని ప్రకారం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధుల విడుదల విషయంలో ఎటువంటి జాప్యం చేయము అని చెప్పినప్పటికీ కానీ ఆరోగ్యశ్రీ సేవల్లో ఏదైనా అంతరాయం కలిగితే ఆ ఎఫెక్ట్ పేదలపై చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వం సమస్య అంతవరకు వెళ్లకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలి అంటే ఆరోగ్యశ్రీ కార్డు అనేది చాలా అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం అంటే 2500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్న నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఇప్పుడు మళ్ళీ యాడ్ అవ్వడం కారణంగా వాటిని విడతల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే వారికి హామీ ఇచ్చింది. అయితే ఈ హామీ అనేది నెరవేరట్లేదు కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాయి నెట్వర్క్ హాస్పిటల్. ప్రభుత్వం దీనిపైన త్వరితగతిన స్పందించే అవకాశం ఉందని ఆశించాలి. రైట్ కాంతి, థ్యాంక్ యూ. రోహిత్, చూద్దాం మరి ఇప్పుడు వీళ్ళు పెట్టిన 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తారా, మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. నిజంగా ఆరోగ్యశ్రీ సేవలో ఏదైనా అంతరాయం కలిగిందంటే పేదలు చాలా ఇబ్బందులు పడతారు. అవును. సో ఎందుకంటే చాలా మంది ఆరోగ్యశ్రీ కార్డుల మీదే వైద్యం చేయించుకుంటారు. బట్ అలాంటిది వాటినే బిల్లులు పెండింగ్ పెట్టారంటే సో ఇప్పుడు వారందరూ నిజంగా రోడ్డును పడ్డట్టే. ప్రతి పేదవాడికి వైద్యం అందదు. దీనిపై ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. ఏదైనా వచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకోలేరు, ప్రాణాలు వదిలేసే పరిస్థితి. అవును. కానీ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత పేదవాడి కార్పొరేట్ వైద్యం అందుతోంది. ఇప్పుడు బకాయిల చెల్లింపుల్లో జాప్యాలు జరిగితే ఆ ఎఫెక్ట్